హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో అనదర్ న్యూ లైన్ డయాగ్రామ్ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం డ్రా చేద్దామండి. దానికోసం మనం ఫస్ట్ ఫిగర్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది కదండి, ఈ ఫిగర్ని మనం డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇక్కడ చూసినట్లయితే మనకు సర్కిల్ ఇచ్చారండి. సో అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ రేడియస్తో మన కంప్లీట్ ఫుల్ సర్కిల్ కూడా కాదు, ఇది క్వార్టర్ పార్ట్ వరకు ఇచ్చారు. సరే, ఇది ఎలా డ్రా చేయాలో ఫస్ట్ చూద్దాము. ఇనీషియల్గా మనం ఇది స్టార్ట్ చేద్దాం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఉంది కదా, ఈ పార్ట్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రైట్ సైడ్కి వద్దాము. ఫస్ట్ ఈ సెంటర్ ఎంత ఇచ్చారు, బిగ్ సర్కిల్ వచ్చేసి 50 రేడియస్ అండ్ ఇది వచ్చి 32.5 ఇచ్చారు. సరే, అన్ని రేడియస్లోనే ఉన్నాయి కనుక సెంటర్ రేడియస్ కమాండ్ తీసుకున్నానండి. పాయింట్స్ స్పెసిఫై చేశాను, సెంటర్ పాయింట్ స్పెసిఫై చేసి ఇక్కడ ఇంత 50 రేడియస్తో ఒకటి తీసుకుందాము. 50 ఎంటర్. నేను జూమ్ చేసుకుంటున్నాను, అదే జూమ్ ఇన్ చేస్తున్నాను. నెక్స్ట్ 32.5తో సేమ్ కమాండ్ యూజ్ చేసి సెంటర్ రేడియస్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. 32.5తో అనదర్ సర్కిల్ ఉందండి. 32.5 ఎంటర్. అండ్ నెక్స్ట్ ఈ 32.5 అనేది ఏంటంటే ఈ చిన్న సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటి సెంటర్ పాయింట్ కనెక్ట్ చేసుకుంటూ ఉంది మాట. దాని సపోర్ట్తోనే మనం ఈ చిన్న సర్కిల్స్ అనేవి డ్రా చేయగలుగుతాం. అండ్ ఈ సెంటర్లో మిడిల్లో అనదర్ వన్ ఉంది, దాని రేడియస్ అంతా 15, అది కూడా డ్రా చేసేద్దాం. 15 అండ్ సెంటర్ క్లిక్ 15 ఎంటర్. ఓకేనా, 3 సర్కిల్స్ వచ్చినాయి. ఈ సెంటర్ సర్కిల్లో మనం చిన్న సర్కిల్స్ మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఈ చిన్నవి ఎంత మనకి 22. సో 22 కదా చేద్దాం. ఫస్ట్ ప్రొజెక్షన్ లైన్ అనేది మనం తీసుకుందాము. ప్రొజెక్షన్ లైన్ ఈ డైరెక్షన్లో ఒకటి అండ్ ఈ డైరెక్షన్లో అనదర్ వన్ తీసుకున్నాను. అంటే ఇందులో ఇలా ఎందుకు తీసుకోవాలి అనేది, ఇది ఎందుకు తీసుకోవాలి అనేది ఏమీ పర్టికులర్గా ఏం కాదు, నార్మల్గా తీసుకున్నాను, ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది 22 కదా ఇది. సో మనకి ఇక్కడ డయా ఇచ్చాడు, చూసుకున్నారా, ఇది డయా ఇచ్చాడు. మిగతా అన్నీ కూడా రేడియస్ ఇచ్చాడు కానీ ఇది డయా ఇచ్చాడు. సో డయా తీసుకుంటున్నాం. సర్కిల్లో సెంటర్ డయా తీసుకున్నాము. అండ్ ఈ పాయింట్ స్పెసిఫై చేద్దాము. ఈ పాయింట్ అంటే ఇది. ఓకే, 22 ఎంటర్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, మనం పోలార్ అర్రేని ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే పోలార్ అర్రే వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ మనకి ఇదే కదా, దీని సిమిలర్గా మనకు సర్కిల్స్ కావాలి కదా, 6 సర్కిల్స్ క్లిక్ చేశాను, ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు సెంటర్ పాయింట్ కూడా క్లిక్ చేయాలి. ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేశాను. సో 6 ఐటమ్స్ వచ్చేసినాయి. ఓకేనా, సో ఇక్కడ క్లోజ్ అరే అని ఉంటుంది, అది క్లోజ్ చేసేయండి. సో కమాండ్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. సో ఇది వచ్చేసింది, ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి 43.4 డిస్టెన్స్లో మనకి ఏంటి, ఏ సర్కిల్ కావాలి, ఈ సర్కిల్. అండ్ ఇక్కడ కూడా చూసారా, ఇది కూడా దీని యొక్క రేడియస్ కూడా ఇచ్చాడు. ఎంత, 115 ఇచ్చారండి. ఇక్కడ మనం ప్లస్ మైనస్లు అన్నీ చేసుకోవాలి, ఎందుకంటే ఈ డిస్టెన్స్. ఇప్పుడు దీని యొక్క డయా ఎంత, 100 డయా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 50 ప్లస్ ఇది 43.4 ఎంత వస్తుంది అని అంటే 93.4. 90 ఈ సెంటర్ నుంచి 93.4తో డిస్టెన్స్లో ఒక సర్కిల్ కావాలి మనకి, అవునా. సో నేనేం చేస్తున్నాను అని అంటే, చూడండి, ఈ సెంటర్ నుంచి నేను రేడియస్ ఇది సర్కిల్ తీసుకుంటున్నానండి. సెంటర్ అన్ని రేడియస్లోనే ఉన్నాయి కదా. సో ఈ పాయింట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 115 ఇచ్చారు. ఓకేనా, ఇది 115.
అండ్ ఇది ఎంత 125 ఇచ్చారు. కొన్ని డైరెక్ట్గా మనం తీసేసుకుందాము డిస్టెన్స్ లేకుండా. 115 125 115 enter and same command repeat 125 no? 125 enter and next 145 155 145 enter and next center 155 enter. చూసారా, ఇది ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎంతో చూసుకోవాలి. ఇప్పుడు 37 degrees ఉంది మనకి. ఈ చిన్న ముక్కే కదా మనకు కావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ప్రొజెక్షన్ లైన్ తీసుకున్నానండి. ఇందులో మనకి యాంగిల్ అని ఉంటుంది కదా, యాంగిల్ తీసుకుని నాకు ఎంత 37లో కావాలి. ఎంటర్. ఫిక్స్ అయిపోయింది కదా యాంగిల్. ఇప్పుడు సెంటర్ పాయింట్ స్పెసిఫై చేసి క్లిక్ చేసుకున్నాం, ఎస్కేప్ కొట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ యాంగిల్ వచ్చింది మనకి. హాఫ్ ఆఫ్ ద యాంగిల్ కింద ఉంది కదా, సో దీనికి ఏంటి కావాలి 37, బట్ డౌన్వర్డ్ డైరెక్షన్ కనుక -35 తీసుకోవాలి. అందుకనే మళ్ళీ నేను ప్రొజెక్షన్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ యాంగిల్ అనే చోట మళ్ళీ క్లిక్ చేశాను. ఇప్పుడు -37 ఇచ్చుకున్నాను, ఎంటర్ కొట్టాను. సో చూసారా, ఇలాగే ఫిక్స్ అయిపోయింది. సో సెంటర్ పాయింట్ క్లిక్ చేసి ఎస్కేప్ కొట్టాను. ఓకేనా. సో నాకేంటి ఈ ముక్క మాత్రం సర్కిల్ మాత్రమే కావాలి, రిమైనింగ్ అంతా అనవసరం కదా. సో నేను ట్రిమ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. ట్రిమ్ ఎంటర్ అండ్ ఈ లైన్స్ అన్నీ డిలీట్ చేసేస్తున్నానండి. ఈ లైన్స్ అవసరం లేదు, ఎందుకంటే క్లమ్జీగా ఉంటుంది కనుక నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ కొట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి జాయిన్ చేయాలి కదా లైన్స్. ఇది జాయిన్ చేయాలి కనుక నేను ఏం చేస్తున్నాను, వాటి యొక్క రేడియస్ కూడా మనకి ఇవ్వలేదు చూసారా. ఈ ఎండ్ సర్కిల్ వీటి యొక్క రేడియస్ ఇవ్వలేదు మనకి. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3 పాయింట్ ఇది ఉంది కదండి, 3 పాయింట్ కాదు, స్టార్ట్ ఎండ్. ఓకే, ఇక్కడ ఇదిగో ఈ 2 సర్కిల్లోనండి, ఈ 2 పాయింట్ సర్కిల్ ఉంది కదా, ఈ 2 పాయింట్ సర్కిల్ తీసుకుంటున్నాను. అండ్ ఈ పాయింట్ క్లిక్ చేశాను. మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నాను. ఈ పాయింట్ ఎస్కేప్, ఇక్కడ 2 పాయింట్ తీసుకుని ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ తీసుకున్నాను. ఓకేనా. అలాగే సేమ్ సర్కిల్ కమాండ్లో ఈ 2 పాయింట్ సర్కిల్ తీసుకుని ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ చేసుకుంటున్నాను, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. ఓకేనా. ఎస్కేప్. చూసారా, మనకి ఇక్కడ అవుటర్ సర్ఫేస్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, ఇది వచ్చింది. ఈ లోపలంతా మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు ఎవ్రీథింగ్. అండ్ ఇది కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఏంటి, ఈ డిస్టెన్స్లో మనకు కావాలి. ఇది ఎంత అంటే 40 ఇచ్చాడు కదా. సో సెంటర్ నుంచి 20 అప్వర్డ్ డైరెక్షన్, 20 డౌన్వర్డ్ డైరెక్షన్ ప్రొజెక్షన్ లైన్ తీసేసుకుంటే అయిపోతుంది. సో ఆఫ్సెట్ ఎంటర్, త్రూ ఎంటర్ అండ్ ఈ సెంటర్ లైన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ 20 ఎంటర్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎంటర్ 20 ఎంటర్, ఎస్కేప్. సో ఇది వచ్చింది కదండి. అయితే ఇక్కడ ఏంటి, ఈ లైన్కి మనకి ఇక్కడ సర్ఫేస్ ఉంది కదా, సో R5 ఇచ్చాడు. అంటే ఇక్కడ R5, అంటే ఈ 4 కార్నర్స్లో కూడా R5తోనే మనం రౌండ్ సర్ఫేస్ క్రియేట్ చేయాలి. దానికోసం నేను ఆర్క్ తీసుకుంటున్నాను. ఆర్క్తో పని ఉన్నా అవుతే చేద్దాము. సో ఫిల్లెట్ అండి, ఫిల్లెట్ తీసుకుంటున్నాను. ఫిల్లెట్ తీసుకున్న స్టార్టింగ్ సర్ఫేస్
radius 5, enter ఈ సర్ఫేస్. ఇది అవ్వట్లేదు. ఎస్కేప్ అండ్ ఆర్క్తో పని అవుతుందా, స్టార్ట్ అండ్ సెంటర్. సో ఇది అవ్వదు. సో నేను సర్కిలే తీసుకుంటున్నానండి. సర్కిల్లో tan రేడియస్ తీసుకుంటున్నాను. సో tan, ఇది ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్ ఎంటర్ చేశాను. 5 ఎంటర్. ఓకే, నెక్స్ట్ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నానండి. ఈ సర్ఫేస్ క్లిక్ చేశాను. మళ్ళీ 5లోనే ఉంది కదా, ఎంటర్ కొట్టాను. తర్వాత మనం ట్రిమ్ చేసుకోవచ్చునండి. ఇది నెక్స్ట్ సేమ్ కమాండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. tan రేడియస్ 5 ఎంటర్. ఓకే, సో సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ అవుట్ సైడ్ కదా, 5 ఎంటర్. ఓకే, డన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక లైన్ కావాలి కదండి, రిఫరెన్స్ లైన్ ఒకటి చూపిస్తున్నాడు కదా. ఇంకో ఈ రిఫరెన్స్ లైన్ ఒకటి ఉంది కదా, ఇది డ్రా చేయాలి. సో ఇది ఎంత అండి, ఇది మనకి 125 కదా. సో ఇది 125, దీన్ని ఈ డాటర్ లైన్ పైది 145, దీనికి 20 డిఫరెన్స్ ఉంది కదా. నేను ఏం చేస్తున్నానంటే రేడియస్ 125 10 కలిపి 135తో ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. సో సెంటర్ రేడియస్ ఈ సెంటర్లోంచి, సారీ ఎస్కేప్, ముందు ఈ డాటెడ్ లైన్ చూడాలి కదండి. దానికి ఏంటంటే ఇక్కడ బై లేయర్ అని ఉంది కదండి, ఈ బై లేయర్ ఆప్షన్లోకి వెళ్తే మనకి అదర్స్ అని ఉంటుంది. ఈ అదర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ లోడ్ అని కనిపిస్తుంది. లోడ్లోకి వెళ్ళాలండి. లోడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ లైన్స్, డాటెడ్ లైన్స్, మనకి ఏ టైప్ ఆఫ్ లైన్స్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ చాలా ఉంటాయి. మనకు నచ్చిన లైన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అది క్లిక్ చేసుకుని ఓకే కొట్టుకోవాలండి. నేను ఆల్రెడీ డాటెడ్ లైన్ నేను సెలెక్ట్ చేసుకుని ఉన్నాను కనుక నేను తీసుకోవట్లేదు. ఇక్కడ సెంటర్ లైన్ అంటే సెంటర్ లైన్, ఇంకో సెంటర్ నేను క్లిక్ చేశాను, ఓకే కొడితే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా మనం తీసుకోవాలి. ఓకే అని కొట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఆప్షన్ చేంజ్ చేసుకుని, నేను ఏంటంటే బై లేయర్లో ఉంది, ఈ సెంటర్ లైన్ ఉంది కదా, అది కానీ డాటెడ్ లైన్ కానీ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు సెంటర్ లైన్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఏంటి మనకి సెంటర్ నుంచి ఇది తీసుకుంటున్నాం కదా. సో ఈ రేడియస్కి 10 కలుపుతున్నాం, ఎందుకంటే దీనికన్నా ఇది ఇంకా హైట్లో ఉంది కదా, డిస్టెన్స్లో ఉంది కదా, కాబట్టి 120 135 తీసుకుంటున్నాను. సర్కిల్ కమాండ్ రేడియస్ ఈ సెంటర్ నుంచి 135 ఎంటర్. చూసారా, ఇక్కడ డాటెడ్ లైన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ట్రిమ్ తీసుకుంటాను. ఓవరాల్గా ట్రిమ్ ఆప్షన్ ఎంటర్. ఇప్పుడు మనకి అన్నెసరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. నేను ఇలా డ్రాగ్ చేస్తున్నానండి, మీరు అలా చేసేయద్దు, ఎందుకంటే ఇంత కష్టపడి చేసింది పోతుంది. సో ఇది కూడా తీసేయచ్చు. ఓకే ఓకే, ఇక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మనం ఏం చేసినా సరే మనం 1 by 1 చూసుకుంటూ చేయాలి. ఎస్కేప్ అండ్ ఇది కన్స్ట్రక్షన్ లైన్ ఓవరాల్గా తీసేయచ్చు. అట్ ది సేమ్ టైం ఈ కన్స్ట్రక్షన్ లైన్ తీసేయచ్చు. అండ్ ఇది ఉంచాలండి. అండ్ ఇది అవసరం లేదనుకుంటా కదా. సో ఇది అవసరం లేదు. సో ఈ కన్స్ట్రక్షన్ లైన్ అండ్ ఇది కూడా డిలీట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కావాలి కనుక మనం ఇది ఓవరాల్గా చేయడానికి లేదు. ఇప్పుడు నేను ట్రిమ్ తీసుకున్నా, మళ్ళీ ట్రిమ్ ఎంటర్. సో ఇవన్నీ కూడా 1 by 1 ఇలా డిలీట్ చేసుకోవాలండి. సో ఏమన్నా కమాండ్స్లో నేను ఫాస్ట్గా యూజ్ చేస్తున్నాను మీకు డౌట్ అనిపిస్తే కనుక ముందు ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ నేను కమాండ్ గురించి చెప్పినప్పుడు
చాలా స్లోగానే చెప్పాను. అండ్ ప్రతి క్లాస్‌లోనే అంతే స్లోగా చెప్పడం ఎందుకు అని చెప్పి నేను ఫాస్ట్‌గా తీసుకుంటున్నాను. అంతే తప్పించి వేరే ఉద్దేశ్యం ఏమి లేదు. ఓకేనా? అంటే అలవాటయిపోతుంది కదా! ప్రతిసారి ఎందుకు అని చెప్పి. అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు ఈ పైది ఈ కర్వ్డ్ సర్ఫేస్ కదా కావాల్సింది మనకి కింద. ఇప్పుడు చూడండి ఇది జూమ్ చేసుకున్నట్లయితే మనకి ఈ బాటమ్ సైడ్ ఈ చిన్ని లైన్స్ మిగిలిపోతూ ఉంటాయి. ఆ లైన్స్‌ని మనం కేర్‌ఫుల్‌గా జూమ్ చేసుకొని, డ్రాగ్ చేసుకొని, ప్యాన్ యూజ్ చేసుకోవాలండి. ప్యాన్ ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పాను. మౌస్‌లో సెంటర్ వీల్ బటన్ ఉంటుంది. ఆ వీల్ బటన్‌ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్‌కి మూవ్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. అండ్ దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే గనక ప్యాన్ కమాండ్ అనేది మనకి ఎనేబుల్ అవుతుందండి. లేదా నావిగేషన్ బార్ అని, టూల్ బార్ అని పక్కన ఉంటుంది. ఇందులో ఈ ఆప్షన్ డైరెక్ట్‌గా క్లిక్ చేసుకున్నా మీకు వస్తుంది. అండ్ దీనిలో చూడండి మనకి లోవర్ పార్ట్ లేదు. ఇదిగో ఈ కింద లోపల ఇన్నర్ సర్కిల్ అనేది లేదు కదా! ఇంటర్నల్‌గా ఈ ఇంటర్నల్ ఇది తీసేయచ్చు. ఇది కూడా డిలీట్ చేసేయచ్చు. ఇది కూడా డిలీట్ చేసేయచ్చు. ఓకే. అండ్ ఇక్కడ కూడా అంతే జూమ్ చేసుకుని ఈ రెండు లేవు అండ్ ఇది కూడా లేదు. అండ్ దట్స్ ఆల్. ఓకే. డయాగ్రామ్ చూడండి కంప్లీట్‌గా వచ్చింది కదండి. సో మన డైమెన్షన్స్ మనకు తెలుసు కదా. ఎస్కేప్ కొట్టేసాను, కమాండ్ అనేది డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనకి డైమెన్షన్ ఇది ఉంది కదా, దీనిలో రేడియస్ తీసుకున్నట్లయితే మనకి ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే ఇదిగోండి స్పేస్ బార్ కొడితే మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ అవుతుంది. సో ఇలా ఓకేనా. నేను ఇక్కడ రేడియస్ ఇచ్చుకుని ఇది యాక్చువల్లీ డయా ఇచ్చాడు మనకి. నేను ప్రతిదీ రేడియస్ చూసారా ఈ విధంగా మనం స్పెసిఫై చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.